నమస్కారములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఏ రోజున పడుతున్నాయి ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క తేదీ కూడా రిలీజ్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరైతే అందరూ కూడా ఈ యొక్క నిధుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు చాలా పద్ధతిగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అదే రోజు అయితే మనకు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని కానివ్వచ్చు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికైతే ఒక పథకం అనేది అయితే వర్తిస్తుందన్నమాట. సో ఈ నెల చూసుకున్నట్టయితే మనకు బీహార్లోనే వచ్చేసి అయితే ఈ నెల 18న పర్యటన అయితే ఉండడం జరిగింది. సో ఆ పర్యటన కంటే ముందే 2 రోజుల కంటే ముందే చూసుకున్నట్టయితే మనకు రైతుల అకౌంట్లోకి అయితే ఈ యొక్క 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లోనే అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియని రైతులందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు మళ్ళీ ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఈ యొక్క డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి గారు అయితే విదేశాలలో ఉండడం అయితే జరిగింది. సో మన భారతదేశానికి వచ్చిన వెంటనే ఈ యొక్క రైతుల అకౌంట్లో మొదట చూసుకున్నట్టయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో 20th ఇన్స్టాల్మెంట్ అనేది అయితే ప్రారంభిస్తున్నట్లు మనకు ఒక బటన్ నొక్కి అయితే రైతుల అకౌంట్లోనే అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి. సో ప్రతి ఒక్కరైతే మీరు అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అందరూ కూడా పూర్తి చేసుకున్నారా లేదా, అందరూ కూడా పూర్తి చేసుకున్నట్లయితేనే ఈ యొక్క 2000 రూపాయలు అనేది అయితే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా ఆలస్యంగా అనేది ఈ యొక్క వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి రైతుల అభిప్రాయం అనేది చూసుకున్నట్టయితే ఎలాంటి ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే మొన్ననైతే డబ్బులు అనేవి రైతుల అకౌంట్లో అందరికీ కూడా పడినాయి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకం కానివ్వచ్చు, అలాగే పీఎం కిసాన్ యోజన పథకం ఏదైతే ఇప్పుడు ఈ యొక్క 20th ఇన్స్టాల్మెంట్ అన్నమాట ఈ నెల 18న వచ్చేసి అయితే బీహార్లోని ఈ యొక్క పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆ పర్యటన కంటే ముందే ఈ యొక్క డబ్బులు అనేవి మీ అందరికీ కూడా ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే అతి త్వరలో రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరూ కూడా లైక్ చేసిర్రా అని అయితే నేనైతే అనుకుంటున్నాను. చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్నమాట. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీతో షేర్ చేసినందుకు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ కూడా ఈ యొక్క పంచుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ నెల 18న చూసుకున్నట్టయితే మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఈ నెల 15న కానివ్వచ్చు 16న కానివ్వచ్చు మోడీ గారు అయితే బీహార్లో పర్యటన ఉన్నది జరిగింది. సో 2 రోజుల కంటే ముందే మనకి ఒక మరి బీహార్లో చూసుకున్నట్టయితే మరి బటన్లోకి రైతుల అకౌంట్లో జమ చేస్తారు అనేది కూడా మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో అంతవరకు అయితే వేచి ఉందాం. జై హింద్.